ఇప్పుడు మన మిట్టపల్లి కుమారస్వామి గారు మన రిటైర్డ్ కార్మికుల గురించి ఆయన ఒక సందేశం ఇస్తారు, మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈరోజు సింగరేణి మేనేజ్మెంట్గా ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యానికి, సింగరేణి కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి సిఆండ్ఎండి బలరాం గారు రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క స్థితిగతులను ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా సిఆండ్ఎండి బలరాం సార్ గారికి విజ్ఞప్తి చేయుచున్నాం. ఎందుకనంటే ఈరోజు సింగరేణిలో 80,000 మంది కార్మిక వర్గం రిటైర్మెంట్ అయ్యి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆ జీవన విధానంగా కొనసాగించేటువంటి దాంట్లో సింగరేణి కార్మిక కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద దిక్కును ఆ సింగరేణి నుండి దూరం అయితే ఆ సింగరేణి కార్మిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయో అని ఒక్కసారి వాళ్ళ శిక్షణ నుంచి కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళ యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి దాంట్లో సింగరేణి కార్మికునికి సంబంధించినటువంటి కొడుకు సంబంధించినటువంటి ఆ కుమారుల్లో ఎలాంటి జీవన విధానం లేక రోడ్లపై స్థితిగతులలో హస్తగతమై ఉన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి పరిశ్రమ ఏకైక లక్ష్యంగా ఒక గుండెకాయగా ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి ఈ అభివృద్ధి నమూనాకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కారిడార్ ఏర్పాటు చేయాల్సినటువంటి ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నో విధాలుగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉండే తెలియజేసినాం కూడా. వాళ్ళు కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఈ సింగరేణి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత కోసము ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ సింగరేణికి సంబంధించినటువంటి ఒక సంస్థల్ని ఏర్పాటు చేస్తాం, ఒక ఫ్యాక్టరీలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సింగరేణి ఆధారిత పరిశ్రమలకు సంబంధించినటువంటి పరిశ్రమలను నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది, నెలకొల్పలేదు. కానీ ఇక నుంచి ఎలాగానే నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సిఆండ్ఎండి బలరాం గారికి విజ్ఞప్తి చేస్తాము. ఎందుకనంటే వాళ్ళ యొక్క ఏదైతే రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో 300 పెన్షన్ నుంచి వెళ్ళి కనీసం వాళ్ళకు ఎలాంటి జీవన విధానం కూడా కొనసాగలేదు. ఆ జీవన విధానాన్ని కొనసాగించడానికి వాళ్ళ యొక్క పెన్షన్ కూడా తరతమ్యంగా వాళ్లకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించినటువంటి దాంట్లో 8 లక్షల రూపాయలకే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి దాన్ని చూపించింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు ఆ వైద్య సౌకర్యాలు సరిపోవడం లేదు. కాబట్టి వాళ్లకు ఏదైతే ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, ఏదైతే సిపిఆర్ఎంఎస్ కార్డు ఇచ్చినటువంటి సందర్భం ఉందో ఆ సిపిఆర్ఎంఎస్ కార్డుకు 8 లక్షలకు బదులు 16 లక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఎండి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సినటువంటి అవసరాన్ని కూడా సింగరేణి సంస్థగా ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యోగక్షేమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలని ఆ సింగరేణి ఆధారిత పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆ పరిశ్రమలలో మీరు నిర్మిస్తే ఆ పరిశ్రమలలో వాళ్ళు సింగరేణి రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఉద్యోగి కార్మిక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క కార్మిక కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకును ఆ పరిశ్రమలలో తీసుకుంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘానికి మన విజ్ఞప్తిని మన్నించి సిఆండ్ఎండి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సింగరేణికి సంబంధించిన ఆధారిత పరిశ్రమలను నెలకొల్పుటకు తమరు బాధ్యత వహించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పురోగతికి తీసుకురావడానికి అంకురార్పణగా బాధ్యతగా వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ కుమారస్వామి అన్న. ఓకే.